యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువు నామమున వందనాలు. కీర్తనలు 102 7వ వచనం. 102వ దావీదు కీర్తన 7వ వచనం. రాత్రి మెలకువగా నుండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుకవలే ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, నీ పరిశుద్ధమైన పాదాలకి వందనములు, స్తుతులు, స్తోత్రం అర్పిస్తూ ఉన్నాను. ఈ యొక్క ఆగస్టు మాసం తండ్రి మొట్టమొదటి ఆదివారం అయా, ఈ పరిశుద్ధమైన బల్లారాధన కార్యక్రమంలో చదువుకునే ఈ వాక్య భాగం నుంచి కొన్ని శ్రేష్టమైన సత్యాలు మాకు బోధించమని అడుగుచున్నాను తండ్రి. అయోగ్యుణ్ణు, ఎన్నిక లేని వాడిని నిశ్చితమైతే కొద్దిసేపు నీకు సిలువ చాటును మరుగుపరిచి ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డతో వ్యక్తిగతంగా మాట్లాడి మీరే స్తుతి ఘనత మహిమ పొందుడని మా ప్రభువును మా రక్షకుడిని ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మిక్కిలి వినముగడి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్. రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుకవలే ఉన్నాను. ఈ కీర్తన ఎవరు రాశారో తెలియలేదండి. పైన ఎవరి పేరు కూడా అక్కడ లేదు. ఏముంది అక్కడ? దుఃఖముతో ప్రాణము సొక్కిన వాడు యెహోవా సన్నిధిలో పెట్టిన మొర్ర. అంటే దుఃఖపడుతూ ఒంటరిగా ఉండి సహాయం దొరక్క, ఎవరు సహాయానికి రాకుండా ఉన్నప్పుడు ఒక వ్యక్తి యొక్క బాధ ఎట్లా ఉంటుంది? అదిగో ఆ యొక్క బాధ అంతా కూడా ఈ కీర్తనకారుడు ఈ కీర్తనలో వ్యక్తపరుస్తూ ఉన్నాడు. కొంతమంది భక్తులు చెప్తారు ఈ కీర్తన హిజ్కియా భక్తుడు రాశాడని చెప్తారు. మరి కొంతమంది చెప్తారు దానియేలు గారు ఈ కీర్తన రాశాడని చెప్తారు. బబులోను చెరకాలంలో యూదులు పడేటువంటి బాధలు చాలా భయంకరమైన బాధలు. ఆ యొక్క బాధల్లో, కష్టాల్లో, ఆ యొక్క శ్రమలు అనుభవించలేక దానియేలు గారు ఆ యొక్క ప్రజలు పడుతున్న బాధను కళ్ళారా చూసి ఇగో దుఃఖంతో పెట్టిన మొరనే ఈ కీర్తన అని చెప్పని చెప్తా ఉంటారు. ఏముంది వాక్యంలో? ఒంటిగానున్న పిచ్చుకవలే ఉన్నాను. ఎక్కడ? రాత్రిపూట ఒంటిగానున్న పిచ్చుకవలే. ఒంటిగా అంటే ఒంటరిగా, అంటే ఎటువంటి రక్షణ లేదు. ఆ సమయంలో ఏ జంతువైనా సరే దాని మీద దాడి చేయొచ్చు. ఏ పిల్లో, కుక్కో దాడి చేయొచ్చు. రక్షణ లేనటువంటి పరిస్థితి. ప్రభువా, అటువంటి కష్టకాలం గుండా వెళ్తున్నాను ప్రభువా అని చెప్పని ఇక్కడ కీర్తనకారుడు మొరపెడుతూ ఉన్నాడండి. మానవ జీవితంలో ఒంటరితనం చాలా భయంకరం అండి. మానవుడు సంఘజీవి. కానీ కొన్నిసార్లు ఒంటరితనం కూడా ప్రయాణం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అది రెండు రకాలుగా ఉంటుందండి ఆ యొక్క ఒంటరితనం అనేది. కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న పరిస్థితులు మొత్తం కూడా మనకి వ్యతిరేకంగా మారతాయి. కొన్నిసార్లు నా అనుకున్న వాళ్ళు అందరినీ కూడా కోల్పోసిన పరిస్థితి వచ్చేస్తుంది. అటువంటి సమయంలో ఒంటరిగా వారి యొక్క జీవితాన్ని ముందుకు నడిపించాల్సిన పరిస్థితి వస్తుంది. కొన్నిసార్లు ఇంట్లో బంధువులు, చుట్టాలు, స్నేహితులు అందరూ ఉన్నా సరే ఏదో తెలియని ఒంటరితనంలో జీవితాన్ని కొనసాగించే పరిస్థితి కొన్నిసార్లు వస్తుంది. క్రైస్తవ జీవితంలో చాలామంది అటువంటి సంఘటనల గుండా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. బహుశా ఇక్కడ కూర్చున్న వారిలో కొంతమంది అటువంటి సంఘటనల గుండా ప్రయాణం చేసి ఉన్నారేమో ఇంతకు ముందు. అయితే మరొక ఒంటరితనం కూడా ఉందండి.
అదేంటని చెప్పానంటే దేవుడు కలిగించే ఒంటరితనం అన్నమాట. ఇవేమో పరిస్థితుల వల్ల ఒంటరితనం అయితే, మరొక ఒంటరితనం ఉంది. అదేంటని చెప్పంటే దేవుడు కలిగించేటువంటి ఒంటరితనం. గమనించండి, దేవుడు మనకి ఏదన్నా పాఠం నేర్పించాలా అని చెప్పని ఆశపడినప్పుడు కొన్నిసార్లు కుటుంబం నుంచి, బంధువుల నుంచి, అందరి నుంచి కూడా కొంతకాలం మనల్ని దూరపరుస్తాడు. తద్వారా మనకు కొన్ని పాఠాలు మనకు నేర్పిస్తాడు. ఆ సమయంలో నువ్వు దేవుని పైన ఆధారపడినప్పుడు దేవుడు నీ ద్వారా గొప్ప గొప్ప అద్భుత కార్యాలు జరిగిస్తాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క ఆలోచనలు మన ఆలోచన వంటివి కావు. అవి ఎంతో ఎత్తుగా ఉంటాయి. దేవుడు వెనక ఉండి మన ద్వారా కార్యాలు జరిగించి తద్వారా తాను మహిమ పొందుతాడు. దానికి ఒక చక్కని ఉదాహరణ, దావీదు గొలియాతు పైకి యుద్ధానికి వెళ్ళినప్పుడు గొలియాతు ఏమో 6 మూళ్ల జానడెత్తు. దావీదు ఒక చిన్న బాలుడు. దావీదు ఒక చిన్న గులకరాయి తీసి బాగా గట్టిగా విసిరి కొడితే ఎక్కడ తగులుద్ది? నుదుటి మీద తగులుద్దండి. నుదుటి మీద తగిలితే ఏం కావాలి? సాధారణంగా వెల్లికిలా పడాలి. కానీ గొలియాతు బొక్కబోర్లా పడ్డాడు. ఎందుకని? ఒక భక్తుడు చెప్తాడు, వెనక ఉండి దేవుడు ఒక్క దెబ్బ కొట్టాడు వాడి మీద. దేవుని హస్తం కనిపించలేదు, అక్కడ దావీదు కొట్టిన దెబ్బే కనిపించింది. అదండి దేవుడు చేసేది. మన వెనక ఉండి మన ద్వారా కొన్ని కార్యాలు జరిగించి తద్వారా తాను మహిమ పొందుతాడండి. అయితే ఆ ఒంటరితనంలో నువ్వు దేవుని పైన ఆధారపడుతున్నావా లేదా అన్న దానిపై నీ విజయము ఆధారపడి ఉంటుందండి. బైబిల్లో ఉన్న భక్తులు అనేక మంది అటువంటి ఒంటరితనం కూడా ప్రయాణం చేసిన వారే. ఎన్నో గొప్ప గొప్ప అద్భుతాలు దేవుడు వారి ద్వారా జరిగించాడు. అందులో ప్రధానంగా మనకి మోషే భక్తుడు కనిపిస్తాడు. భక్తుడైన మోషే చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. మోషే పుట్టిన విధానము మనం గమనిస్తే, మోషే పెరిగిన విధానం గమనిస్తే మనకి దేవుడు మోషే జీవితం నుంచి చాలా చక్కని పాఠాలు నేర్పిస్తూ ఉంటాడు. గమనించండి, నిర్గమకాండం 2వ అధ్యాయము 1వ వచనం చూస్తే, నిర్గమకాండం 2వ అధ్యాయం 1వ వచనం చూస్తే, లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. ఆగండమ్మ, చాలమ్మ. ఆ ఒక్క మాటలోనే మనకి చాలా చక్కని పాఠం మనకు అక్కడ దేవుడు నేర్పించబోతున్నాడు. లేవి వంశస్థుడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకొనెను. ఈనాడు క్రైస్తవులుగా జీవిస్తున్న మనము వివాహాలు చేసుకోవాలని చెప్పానంటే, గమనించండి, మన బిడ్డలకు వివాహం చేయాలని చెప్పానంటే ఏం చేయాలండి? క్రైస్తవులుగా జీవిస్తున్న మనము ఖచ్చితంగా క్రైస్తవుల్ని వివాహం చేసుకోవాలండి. అలా కాకుండా ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి మరొక అవిశ్వాసిని వివాహం చేసుకుంటే ఎన్నో శ్రమలు, ప్రార్థనా జీవితం ఉండదు. వాడేమో చర్చికి పోదామని చెప్పానంటే ఏమేమో గుడికి పోదామంటది. రాత్రిపూట కుటుంబ ప్రార్థన అని చెప్పానంటే ఆమె ఏదో అంటది, సినిమా చూద్దామంటది, లేకపోతే ఇంకేదో అంటది. గమనించాలండి, ఒక విశ్వాసి వివాహం చేసుకోవాలంటే ఖచ్చితంగా ఒక విశ్వాసిని వివాహం చేసుకోవాలి. అలా అయితేనే ఆ యొక్క వైవాహిక జీవితం చక్కగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఒక లేవి వంశస్థుడు వెళ్ళి ఒక లేవి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. అయితే ఆనాటి పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పానంటే,
రాజైనటువంటి ఫరోకి భయపడి హెబ్రీ స్త్రీలు ఎన్నో బాధలు పడతా ఉన్నారు. ఇశ్రాయేలీలు వారి యొక్క వంశం పెరిగిపోతూ ఉంటే ఫరో రాజు మగపిల్లలు పుట్టిన వెంటనే అందరిని కూడా చంపేసి నైలు నదిలో పడేయమని చెప్తాడు రాజు. అదిగో అటువంటి సమయంలో ఈ యొక్క మోషే గారు జన్మిస్తారు. మోషే అన్న పేరుకి అర్థం ఏంటండి? మోషే అన్న పేరుకి అర్థం దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీటిలో నుంచి తీయబడినవాడు కాబట్టి ఆయనకు మోషే అని చెప్పని పేరు వచ్చిందండి. అయితే అతనికి కన్నీటి పుత్రుడు అని కూడా పేరండి. కన్నీటి పుత్రుడు. ఇశ్రాయేల్ని పెట్టినటువంటి మొరలో నుంచి, వారి యొక్క కన్నీటిలో నుంచి ఇక మోషే జన్మించాడు అంటారు. వారు పెట్టిన మొర్ర కన్నీళ్లు దేవుడు విన్నాడు, వారి కన్నీళ్లు దేవుడు చూచాడు. ఆ విధంగా మోషేని ఈ లోకంలోకి పంపించాడు అంటారు. మోషే తల్లి యాకబెదు 3 నెలల పాటు మోషేను ఎవరు కనపడకుండా దాచింది. తర్వాత ఆ పిల్లవాడిని దాచలేక ఏం చేసిందండి, ఒక జమ్ము తొట్టులో పెట్టి నైలు నదిలో వదిలేసింది. తల్లి మనసు ఆగక కుమార్తెని మిరియామును పంపించింది. ఆ యొక్క నీటిలో ఆ తొట్టి వెళ్తా ఉంటే అప్పుడే స్నానానికి వస్తుంది ఫరో కుమార్తె. ఆ తొట్టిని చూచి, అందులో ఉన్నటువంటి పిల్లవాడిని చూచి పెంచుకోవడానికి ఇష్టపడే చరిత్ర మనకి బైబిల్లో వ్రాయబడింది. అయితే మోషే తల్లి చేసినటువంటి ఆ యొక్క జమ్ము పెట్టె మనకి ఎంతో చక్కని పాఠాలు నేర్పిస్తూ ఉందండి. జమ్ము అని చెప్పానంటే నైలు నది పరిసర ప్రాంతాల్లో పెరిగేటువంటి ఒక ఎత్తైన గడ్డి. దాదాపుగా 10 మీటర్ల కంటే పెద్దగా పెరుగుద్ది ఆ జమ్ము. ఆ జమ్ముకు ఒక లక్షణం ఏంటని చెప్పానంటే నీటిలో తేలియాడే లక్షణము ఆ జమ్ముకు ఉంటుంది. గమనించాలి, జమ్ము ఒక విశ్వాసిని చూపిస్తూ ఉంది. అనేకమైనటువంటి జమ్ములు కలిస్తే ఒక తొట్టి ఎలాగ తయారవుతుందో అలాగే అనేక మంది విశ్వాసులు కలిస్తే ఒక సంఘం తయారవుతుందండి. తొట్టె అని చెప్పానంటే సంఘానికి గుర్తుగా ఉంది, క్షేమానికి గుర్తుగా ఉంది. అయితే ఆ తొట్టె నైలు నదిలో వేసినప్పుడు నీరు ఆ తొట్టులోకి రాకుండా ఆమె ఏం చేసిందని చెప్పానంటే ఒక కీలు పోసిందండి. కీలు. నోవహు గారు కూడా ఓడ తయారు చేసేటప్పుడు ఆ యొక్క ఓడ అడుగు భాగానికి కీలు పోసినట్లుగా మనకి వాక్యంలో రాయబడింది. గమనించండి, మానవుడు మట్టితో తయారు చేయబడ్డాడు. దేవుడు ఆదామును మట్టితో తయారు చేసి జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మయాడు. అందుకనే మన్నైనది మంటి వలె వెనుకకు చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు చేరును. మట్టికో స్వభావం ఏంటని చెప్పానంటే నీటిలో వేస్తే కరిగిపోద్ది. నైలు నది అనేది ఈ లోకానికి సాదృశ్యంగా ఉందండి. గమనించాలి, సంఘంగా ఉన్న మనము లోకంలో మనం కరిగిపోకుండా ఉండాలని చెప్పానంటే ఆనాడు ఆ తొట్టికి ఏ విధంగా అయితే కీలు రాయబడిందో ఈనాడు మనకు కూడా ఒక కీలు అవసరం. ఆ కీలు పరిశుద్ధాత్మకు సూచనగా చెప్పబడిందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ యొక్క కీలు గనుక మన పైన పూయబడకపోతే లోకంలో మనము మునిగిపోతాం. ఆ యొక్క కీలు గనుక రాయబడకపోతే లోకంలో మనం కలిసిపోతామండి. పరిశుద్ధాత్మ అనేటువంటి కీలు ప్రతి ఒక్కరికి కూడా అవసరం. పరిశుద్ధాత్మను మనం ఏ విధంగా పొందుకోగలము? వాక్యంలో స్పష్టంగా వ్రాయబడింది. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 38వ వచనం.
పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరము పొందుదురు. ఆ పరిశుద్ధాత్మ అనే భద్రత మనకు లేకపోతే, ఇదిగో సంఘంగా జీవిస్తున్న మనము నైలు నది వంటి లోకంలో మనము మునిగిపోతామండి. ఆ కీలు గనుక మనకు పూయబడకపోతే, మట్టి ఎలాగైతే నీటిలో వేసినప్పుడు కరిగిపోద్దో, మనం కూడా ఈ లోకమనే నైలు నదిలో మనం కూడా మునిగిపోతాం. అలా మునిగిపోకుండా, లోకంలో మనం కరిగిపోకుండా ఉండాలని చెప్పానంటే, ఖచ్చితంగా ఆ పరిశుద్ధాత్మైనటువంటి కీలు ఖచ్చితంగా మన పైన పూయబడాలి. ఏ విధంగా మనం పరిశుద్ధాత్మను పొందుకోగలము? ఏ వ్యక్తి అయితే ఒంటరిగా ఉండి దేవునితో ఎక్కువసేపు ప్రార్థనలు గడుపుతాడో, దేవునితో ఎక్కువసేపు ప్రార్థనలు గడుపుతాడో, వాక్య పరిచర్యలో గడుపుతాడో, దేవునికి ఇష్టడుగా జీవిస్తాడో, వాడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటారని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం వాక్యంలో చూసినట్లయితే లూకాసు వార్త 11వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు చూస్తే, లూకాసు వార్త 11 నుంచి 13 చూస్తే, మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా, గుడ్డునడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవుల నెయ్య ఎరిగి ఉండగా, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననిను. ఆయన అడగాలండి. దేవునికి సన్నిధిలో ఒంటరిగా గడుపుతూ ఆ ప్రభువుని మనం ఆ పరిశుద్ధాత్మ కోసం అడగాలి. మనం దేవా సహాయం చే ప్రభువా, ఆ యొక్క భద్రత మాకు కావాలి ప్రభువా అని చెప్పి దేవుని మనం ఎక్కువగా అడుగుతూ ఉండాలి. అలాగే దేవునికి ఎవరైతే ఇష్టలుగా జీవిస్తారో, దేవుని యొక్క ప్రేమను ఎవరైతే పొందుకోగలుగుతారో, వారు ఆ పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటారు. అపోస్తలుల కార్యం 5వ అధ్యాయము 32వ వచనంలో రాయబడింది. అపోస్తలుల కార్యం 5వ అధ్యాయము 32, మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. దేవుడు తనకు విధేయులై వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు, ఆ యొక్క ప్రభువు యొక్క ప్రేమను పొందుకుంటూ దేవునికి విధేయులుగా నువ్వు జీవించగలిగినట్లయితే, దేవునితో ఎక్కువ సమయం గడిపినట్లయితే, దేవుని నువ్వు ఎక్కువగా అడిగినట్లయితే, ప్రార్థనలు ఎక్కువసేపు గడిపినట్లయితే, ఆ పరిశుద్ధాత్మ భద్రతను నువ్వు పొందుకుంటావు. దేవునితో ఎక్కువసేపు గడిపితే నీ ముఖము చక్కగా ప్రకాశిస్తూ ఉంటుందండి. ఒక భక్తుడు చెప్తాడు, ఎవరి మోకాళ్ళు అయితే నల్లగా అవుతాయో వారి ముఖము తెల్లగా ప్రకాశిస్తూ ఉంటుందటండి. నిజమేనండి. భక్తుడైన మోషే 40 దినాల పాటు ఆ సీనాయి కొండ పైన 40 రాత్రులు 40 పగళ్ళు దేవునితో గడిపిన తర్వాత, దేవుడు మోషేకి ఆ 2 పలకలు ఇచ్చి కిందకి పంపిస్తే, ఆ సీనాయి కొండ నుంచి మోషే కిందకు దిగి వస్తూ ఉంటే మోషే ముఖం ఎలా ఉందట చూద్దాం వాక్యంలో. నిర్గమకాండం 34:29. నిర్గమకాండం 34:29. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. ఎక్కడిదండి ఆ ప్రకాశత? దేవుని యొక్క ముఖ కాంతి మోషే పొందుకున్నాడు. ఆ యొక్క పరిశుద్ధాత్మను పొందుకున్నాడండి మోషే. మోషే ముఖం చూడాలని చెప్పారంటే ఇశ్రాయేలీయులు భయపడ్డారట. ఆ సమయంలో అంత దగదగదగ మెరిసిపోతా ఉందటండి.
ఈరోజు నువ్వు కూడా ఆ పరిశుద్ధాత్మ అనే భద్రతను పొందుకోవాలని చెప్పానంటే దేవునితో ఒంటరిగా సమయాన్ని గడపడం అలవాటు చేసుకో. ఆ పరిశుద్ధాత్మ అనే భద్రత నీకు లేకపోతే ఈ లోకమనే నైల నదిలో నువ్వు మునిగిపోతావు. ఆనాడు మోషే తల్లి యాకబేదు కీలు పూసి పిల్లవాడిని ఆ తొట్టులో వేసి నైల్ నదిలో వదిలేసిందండి. గమనించాలి, మోషేను ఆ విధంగా తన చేతిలో ఒక పాత్రగా తయారు చేయడానికి ప్రభువు మోషేను 40 ఏళ్ల పాటు మిద్యాను అరణ్యంలో ఒంటరిగా ఉంచేశాడు. ఆ 40 ఏళ్ల కాలంలో ప్రభువు మోషేకు ఎన్నో చక్కని పాఠాలు నేర్పించాడు. ఆ 40 ఏళ్ల కాలం మోషే కుటుంబానికి దూరంగా ఉండిపోయాడు. ఆ 40 ఏళ్ల కాలంలో ఆ మిద్యాను బడిలో మోషేలో ఉన్న ఆవేశం, తొందరపాటుతనము అన్ని తొలగించి దేవుడు మోషేకు ఒక చక్కని సాత్వికత, చక్కని విధేయత ఇచ్చాడు. చక్కని విధేయత, సాత్వికత ఇచ్చి మోషేను ఐగుప్తుకి పంపించాడు. మోషే ఐగుప్తుకి వెళ్ళి యుద్ధం చేశాడా, కత్తి తిప్పాడా? ఏమి లేదండి. తన యొక్క చేతి కర్ర చేత దేవుని పైన ఆధారపడి ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు నుంచి బయటకు రప్పించాడు. ఆ శక్తి ఎక్కడదండి? అదిగో ఆ యొక్క అరణ్యంలో ఒంటరిగా ఉండి దేవునితోటి ఎక్కువ సమయం గడపటం వల్ల దేవుని యొక్క శక్తిని పొందుకున్నాడు. ఒంటరితనంలో దేవుడు మనకు అనేక చక్కని పాఠాలు నేర్పించి మన ద్వారా అనేక గొప్ప గొప్ప అద్భుతాలు జరిగించి తద్వారా తనను తాను మహింపరుచుకుంటాడు. మోషే యొక్క చరిత్ర మామూలు చరిత్ర కాదండి. బైబిల్ ఉన్నంత కాలం కూడా మోషే చరిత్ర చిరస్థాయిగా నిలిచిపోతుంది. 40 ఏళ్ల కాలం కుటుంబానికి దూరంగా ఉండిపోయాడు. ఒంటరితనంలో దేవుడు ఎన్నో చక్కని పాఠాలు నేర్పిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు దేవుడు మనల్ని ఒంటరిగా ఉంచేసి మనల్ని ఒక దెబ్బ కూడా కొట్టడానికి ఇష్టపడతా ఉంటాడు. మనల్ని నలగొట్టడానికి ఇష్టపడతాడు. మన మీద కోపంతో కాదు, మనల్ని సరిచేయటానికి. తద్వారా మనకు కొన్ని పాఠాలు నేర్పిస్తూ ఉంటాడు. గమనించాలి. దానికి ఒక చక్కని ఉదాహరణ యాకోబు గారు. యాకోబు జీవితం మనం పరిశీలిస్తే ఆదికాండము 32వ అధ్యాయము 23, 24 వచనం చూస్తే ఆదికాండము 32, 23, 24 యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. చాలండి. ఇస్సాకు కుమారుడు యాకోబు తన భార్యల్ని, పిల్లల్ని తీసుకుని మామ లాబాను వద్ద నుంచి బయలుదేరి తండ్రి వద్దకు వస్తూ ఉంటాడు. అలా తండ్రి వద్దకు వస్తూ ఉంటే అతనికి ఒక వార్త తెలుస్తుంది. ఏంటని చెప్పానంటే, నీ అన్నయ్య ఏశావు అక్కడ 400 మందితోటి నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అనే వార్త తెలుస్తుంది. అది తెలిసిన వెంటనే యాకోబు భయపడిపోతాడు. తన వద్దున్న గుంపంతటిని కూడా 2 భాగాలు చేస్తాడు. ఒక భాగాన్ని ముందు పంపించేస్తాడు. ఎందుకని చెప్పానంటే, తన అన్నయ్య కోపంతో ఆ భాగాన్ని చంపేస్తే ఇంకా వెనక్కి ఇంకో భాగం ఉంటుంది కదా అని చెప్పని ముందు ఒక భాగాన్ని పంపించేస్తాడు, తర్వాత ఇంకో భాగాన్ని పంపిస్తాడు. ఆ వెనక భార్యల్ని, పిల్లల్ని ఉంచుకుంటాడు. అక్కడ కూడా మోసమే. యాకోబు ఏం చేస్తాడని చెప్పానంటే, రాహేల్ను తాను వెనక ఉండి మిగిలిన 3 భార్యల్ని, పిల్లల్ని ముందు పంపిస్తాడు. ఎందుకంటే యాకోబు రాహేల్ని బాగా ప్రేమించాడు. అందుకని చివర రాహేల్ని పెట్టుకుని ముందు అందరిని పంపించేస్తాడు. సరే, మొత్తానికి ఏమైతేనే రాహేల్ని కూడా పంపించేసి ఆ యొక్క యబ్బోకు రేవు వద్ద ఆ రాత్రికాల సమయంలో ఏముంది వాక్యంలో, ఒక్కడే మిగిలిపోయాడు రాత్రికాల సమయంలోనండి. విస్తారమైన ఆస్తి, సంపాదన, బంగారం
భార్యలు, పిల్లలు అన్నీ ఉన్నాయి. కానీ అందరినీ కూడా వదిలేసి ఒక్కడే మిగిలిపోయాడు. అదిగో ఆ రాత్రికాల సమయంలో, ఆ ఒంటరితనంలో దేవుడు యాకోబుకి ఎన్నో పాఠాలు నేర్పించాడు. స్వయంగా దేవాది దేవుడే కిందకు దిగి వచ్చి యాకోబుతో పెనుగులాడాడు. ఆ యొక్క పెనుగులాటలో దేవుడు ఒక్క దెబ్బ కొట్టి తొడగూడు జారలేగా చేస్తాడు. తొడగూడు జారిపోద్ది, యాకోబు కుంటివాడైపోతాడు. ఆ రాత్రికాల సమయంలో యాకోబు దేవుని యొక్క కాళ్ళు పట్టుకుని కన్నీరు కారుస్తూ బతిమలాడుకుంటాడు. తన యొక్క పాప స్వభావం అంతా కూడా ఒప్పేసుకుంటాడు. ప్రభువా, ఇంతకాలం పాటు నేను మోసంతో నా ఆస్తి సంపాదించుకున్నాను. నా పేరు యాకోబయ్య, నేను మోసగాడిని. మోసంతో నేను ఆస్తి సంపాదించుకున్నాను, డబ్బు సంపాదించుకున్నాను. ఇదిగో, కానీ నువ్వు లేని నా జీవితం అంతా కూడా, నా బ్రతుకంతా కూడా వ్యర్థమయ్యా. నువ్వు కావాలి ప్రభువా, నువ్వు లేకపోతే ఈ ఆస్తి డబ్బు అంతా కూడా వృధా ప్రభువా అని చెప్పని దేవుని పాదాలు పట్టుకుని కన్నీరు కార్చి బతిమలాడుతూ ఉన్నాడు. రాత్రికాల సమయంలో దేవుడు యాకోబు యొక్క మొర్ర ఆలకించి యాకోబు యొక్క పేరు మార్చేశాడు. యాకోబు పేరు మార్చింది ఇశ్రాయేలుగా అయిపోయింది. పేరు మారటమే కాదు, అతని యొక్క నడక మారింది, అతని యొక్క బతుకు కూడా మారింది. 12 గోత్రాల వంశానికి రాకుమారుడుగా మారిపోయాడు యాకోబు గారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ యొక్క ఒంటరి జీవితంలో దేవుడు యాకోబుని విరగ్గొట్టాడు. తొడ ఇరిగిపోయింది అంతే. ఆ రోజు యాకోబు జీవితంలో సూర్యోదయం అయిందండి. 20 ఏళ్ల క్రితము యాకోబు జీవితంలో సూర్యుడు అస్తమించాడు. ఆ రోజు యాకోబు జీవితంలో సూర్యుడు మళ్ళా ఉదయించాడు. ఉందా వాక్యంలో? చూద్దాం ఒకసారి. ఆదికాండం చూద్దాం ఒకసారి. ఆదికాండం 32వ అధ్యాయము 31వ వచనం. అతడు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయను. చాలండి, సూర్యోదయమాయను. ఆ మాట పరిశుద్ధాత్ముడు రాయటానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే అప్పటి వరకు అతనికి జీవితంలో సూర్యుడు అస్తమించాడు. చీకటి, మోసంతో సంపాదించుకున్నాడు. కానీ ఆ రాత్రికాల సమయంలో, ఆ ఒంటరితనంలో తనకి జీవితం అంతా కూడా ప్రభు పాదాల వద్ద పెట్టేశాడు. నా పేరు యాకోబు నాయన, నేను మోసగాడిని, నా బతుకంతా మోసమే, నన్ను క్షమించు ప్రభువా అని చెప్పి ఒప్పేసుకున్నాడండి. వాక్యం వింటున్న సహోదరుడ, సహోదరి, ఈరోజు దేవుడు మీ జీవితంలో కూడా ఆ విధంగా మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి ఇష్టపడతా ఉంటే గమనించండి, మీకేదో పాఠం నేర్పించాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు. ఏదో పాఠం మీకు నేర్పించాలని ఆశపడతా ఉన్నాడు. ఆ సమయంలో ఒంటరిగా ఉండి ఆయన్ను ఆనుకుని జీవించండి. ఆయన పాదాలు పట్టుకుని మీ జీవితంలో ఏమైనా తప్పులు ఉన్నాయా, పొరపాట్లు ఉన్నాయా, పాపాలు ఉన్నాయా ఒప్పేసుకుందాం. అలా ఒప్పేసుకుని ఆయన సన్నిధిలో క్షమాపణ పెట్టుకుంటే దేవుడు తద్వారా దీవించి నీకు పాపాలు క్షమించి ఒక ఆశీర్వాదకరంగా నేను చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యాకోబు ఎప్పుడు దీవించబడ్డాడండి? అతని యొక్క కాలు ఎప్పుడైతే విరగొట్టబడిందో, అతను ఎప్పుడు కుంటివాడిగా అయ్యాడో, అదిగో అప్పుడు దీవించబడ్డాడు. ఈరోజు దేవుడు నిన్ను విరగొడతా ఉంటే నువ్వు దేవుడిని తిట్టుకోవద్దు. దేవుడు నీకేదో పాఠం నేర్పడానికి ఇష్టపడతా ఉన్నాడు. అర్థం చేసుకుందాం. ఒంటరితనం అనేది తద్వారా దేవుడు కొన్ని పాఠాలు మనకు నేర్పించడానికి ఇష్టపడతా ఉంటాడు ఒంటరితనంలో. ఈయన రెండో వ్యక్తి యాకోబు. మొట్టమొదటి వ్యక్తి మోషే అయితే రెండో వ్యక్తి యాకోబు. ఇది దేవుడు కలిగించే ఒంటరితనం. అయితే పరిస్థితుల వల్ల కొంతమంది కొన్ని సార్లు
ఒంటరిగా జీవించాల్సిన పరిస్థితి వస్తుందండి. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి కుటుంబం చేత ద్వేషించబడ్డాడు. తన యొక్క సహోదరులందరూ కూడా అతన్ని ద్వేషించి అతన్ని ఇంట్లో నుంచి పంపించేశారు. చూద్దాం ఒకసారి. న్యాయాధిపతులు 11వ అధ్యాయము 1-2 వచనాలు. న్యాయాధిపతులు 11వ అధ్యాయము 1-2 వచనాలు. గిలాదు వాడైన యొఫ్తా పరాక్రమం గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. గిలాదు యొఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యొఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టినవాడు కనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదనిరి. గమనించాలండి, బైబిల్లో యొఫ్తా అనే ఒక న్యాయాధిపతి ఉన్నాడు. అతని యొక్క తండ్రి పేరు గిలాదు. అయితే ఈ యొఫ్తా గిలాదు భార్యకి పుట్టినవాడు కాదు. ఏముంది వాక్యంలో? ఒక వేశ్యకు పుట్టినవాడని రాయబడి ఉందండి. అయితే గమనించాలి, బైబిల్లో కొన్నిసార్లు అనువాదంలో కొన్నిసార్లు పొరపాట్లు ఉంటే ఉండొచ్చు. మనకి ఇంగ్లీష్లో ఇలా వ్రాయబడి ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో ఎలా వ్రాయబడిందని చెప్పానంటే, యు ఆర్ ఏ సన్ ఆఫ్ స్ట్రేంజ్ ఉమెన్ అని రాయబడి ఉందండి. యు ఆర్ ఏ సన్ ఆఫ్ స్ట్రేంజ్ ఉమెన్ అని చెప్పంటే, నువ్వు ఒక అన్య స్త్రీకి పుట్టినటువంటి కుమారుడు అని చెప్పి అర్థం అండి. అంటే వేశ్యని కాదు, ఒక అన్య స్త్రీకి పుట్టిన కుమారుడు. అయితే ఈ యొక్క యొఫ్తా యొక్క సహోదరులందరూ కూడా, నువ్వెవరో బయట స్త్రీకి పుట్టిన వాడివి, నా తండ్రి ఏంట, మా తండ్రి ఏంట నీకు స్వాస్థ్యం లేదు, వెళ్ళిపో ఇంట్లో నుంచి. నువ్వెక్కడో పరాయి స్త్రీకి పుట్టినటువంటి వాడవి, మన తండ్రి ఏంట నీకు స్వాస్థ్యం లేదు, ఇంట్లో ఉండే నీకు అర్హత లేదు అని చెప్పని యొఫ్తాను అవమానించి పంపించి వేశారు. అలా యొఫ్తాను అవమానించి పంపించేసినప్పుడు యొఫ్తా అక్కడి నుంచి బయలుదేరి టోబు అనేటువంటి ఒక దేశానికి వెళ్ళిపోతాడు. అక్కడ వాక్యంలో ఉంది, యొఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా. గమనించాలి, అప్పటి వరకు యొఫ్తా కుటుంబంతో సంతోషంగా జీవిస్తూ ఉన్నాడు. కానీ అతని యొక్క సహోదరులు అందరూ కలిసి చుట్టుపక్కల పెద్దవారు ఉంటే ఆ పెద్దవారిని పిలిపించి ఒక పంచాయతీలాగా పెట్టుంటారు బహుశా. ఈ యొఫ్తాను అవమానించి, నువ్వు ఒక అన్య స్త్రీకి పుట్టినవాడు కాబట్టి నీకు ఈ ఇంట్లో నీకు పాలు పంపుల్లో వెళ్ళిపోయి ఇంట్లో నుంచి అని చెప్పని పంపించి వేశారు. యొఫ్తా యొక్క జీవితంలో ఒంటరితనం అలముకుందండి. ఆ యొక్క టోబు దేశంలో యొఫ్తా ఒంటరిగా నివసిస్తూ ఉంటే కొంతమంది అల్లరి జనము ఆ యొక్క యొఫ్తా వద్దకు వచ్చారు. అల్లరి జనం అని చెప్పంటే మనకు తెలిసిందే కదా ఎలా ఉంటుందో పరిస్థితి. అయితే గమనించాలి, ఆ అల్లరి జనము యొఫ్తా వద్దకు వచ్చారు, కానీ యొఫ్తా వారితోటి సహవాసం చేయలేదండి. దేవుణ్ణి ఆనుకుని జీవించాడు. కుటుంబం అంతా కూడా యొఫ్తాని బయటకు పంపించేశారు, చుట్టుపక్కల పెద్దలందరూ కలిసి. కానీ దేవుడు మాత్రం యొఫ్తాను జ్ఞాపకం చేసుకున్నాడు. మనం చదువుకున్న వాక్య భాగంలో నిషేధించబడిన రాయి మూలకు తలరాయి ఆయన చెప్పిన వాక్యం చెప్పిన ప్రకారం దేవుడు యొఫ్తాను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ కాలంలో ఇశ్రాయేలుపైకి అమ్మోనీయులు యుద్ధానికి వస్తారు. యుద్ధానికి వచ్చినప్పుడు ఆ అమ్మోనీయులతోటి యుద్ధం చేయాలని చెప్పారంటే సరైన నాయకుడు వారికి లేకుండా పోతాడు. ఆ సమయంలో ఈ గిలాదు పెద్దలందరూ కలిసి యొఫ్తా వద్దకు వెళ్తారు. మళ్ళీ యొఫ్తా వద్దకు వెళ్ళి ఏమడుగుతారని చెప్పారంటే, న్యాయాధిపతులు 11వ అధ్యాయము 4వ వచనం చూద్దామండి. కొంతకాలమైన తర్వాత అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా, అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశము నుండి యొఫ్తాను రప్పించుటకు పోయి, నీవు వచ్చి మాకు అధిపతివై ఉండము,
అప్పుడు మనము అమ్మోనీయులతో యుద్ధము చేయదమని యోఫ్తాతో చెప్పిరి. చూశారండి వాక్యం ఎట్లా ఉందో. నీకు మన తండ్రి ఏంటో స్వాస్థ్యం వెళ్ళిపోయి ఇక్కడ నుంచి పంపించేశారు. చుట్టుపక్కల పెద్దలందరూ కూడా పంచాయతీ చేశారు. అమ్మోనీయులు యుద్ధానికి వచ్చినప్పుడు యుద్ధం చేసే నాయకుడు లేక మళ్ళా పెద్దలందరూ కూడా యోఫ్తా వద్దకు పోయి, నాయనా అమ్మోనీయులతో యుద్ధం చేయాలని చెప్పానంటే ఇక్కడ నాయకుడు లేడు కాబట్టి నువ్వు వచ్చి మాకు అధిపతిగా ఉండి యుద్ధం చేయని చెప్పి ఆయన కాళ్ళు పట్టుకుని బతిలాడుతూ ఉన్నారు. గమనించాలండి. కారణం ఏంటని చెప్పానంటే యోఫ్తా ఒంటరిగా ఉండి దేవుణ్ణి ఆనుకుని జీవించాడండి. అల్లరి జనము యోఫ్తా చుట్టూ సంచరిస్తుందని వాక్యంలో వ్రాయబడి ఉందండి. నువ్వు ఒంటరిగా ఉన్న సమయంలో నీ చుట్టూ అల్లరి జనం ఉండొచ్చు. నువ్వు ఒంటరిగా ఉన్న సమయంలో కొంతమంది అల్లరి మూక నీ చుట్టూ చేరొచ్చు. మనం విశ్వాసులుగా జీవిస్తున్నటువంటి ఈ లోకంలో మన ప్రమేయం ఏమి లేకపోయినా సరే మన చుట్టూ ఉన్నవారు పాపం చేయడానికి మనల్ని ప్రేరేపించవచ్చు. కానీ ఆ సందర్భంలో నీ స్టాండ్ ఏమేమి ఉంది? నువ్వు దేవుణ్ణి ఆనుకుని జీవిస్తున్నావా, లేకపోతే వాళ్ళతో కలిసి అదే పాపంలో పాల్పంపులు చేసుకోపోతావా? యోఫ్తా చుట్టూ అల్లరి జనం ఉన్నారు, కానీ యోఫ్తా ఎటువంటి పాపం చేయలేదు. దేవుణ్ణి ఆనుకుని జీవించాడు కాబట్టి దేవుడు యోఫ్తాను జ్ఞాపకం చేసుకున్నాడు. మన ఇంట్లో నీకు స్వాస్థ్యం వెళ్ళిపో అని చెప్పి పంపించేశారు, కానీ ఆ పెద్దలు ఎవరైతే పంపించారో ఆ పెద్దలే యోఫ్తా వద్దకు వెళ్ళి, అయ్యా నువ్వు వచ్చి మా మీద అధిపతిగా ఉండు, ఇక్కడ అమ్మోనీయులతో యుద్ధం చేయాలి అన్నప్పుడు యోఫ్తా అంటాడు, ఏమంటాడని చెప్పానంటే 7వ వచనం, అందుకు యోఫ్తా, మీరు నా యందు పగబట్టి నా తండ్రి ఇంటి నుండి నన్ను తోలివేసిరే, ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పెను. అప్పుడు గిలాదు పెద్దలు, అందుచేతనే మేము నీ యొద్దకు మరలి వచ్చితిమి, నీవు మాతో కూడా వచ్చి అమ్మోనీయులతో యుద్ధము చేస్తే గిలాదు నివాసులమైన మా అందరి మీద నీవు అధికారం వగుదువని యోఫ్తాతో అనిరి. అలాగే 11వ వచనం చూస్తే 11వ, కాబట్టి యోఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానునిగాను అధిపతినిగాను అతను నియమించుకొనిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒంటరివాడైపోయాడు యోఫ్తా. తోడబుట్టిన వాళ్ళందరూ కూడా గెంటేశారు. ఆ ఊర్లో అందరూ కూడా ఆయన్ని వెలేశారు. కానీ వెలివేసినా సరే దేవుడు యోఫ్తాను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ యొక్క ఒంటరితనంలో యోఫ్తా దేవుణ్ణి ఆనుకుని జీవించాడండి. ఈరోజు ఒంటరిగా ఉండే పరిస్థితులు నీకు ఎదురవుతా ఉన్నాయా? అయితే నువ్వు దేవుణ్ణి ఆనుకుని జీవించగలుగుతున్నావా, లేకపోతే ఆ యొక్క ఒంటరితనంలో నువ్వు సాతాను క్రియలు చేయడానికి ఇష్టపడతా ఉన్నావా? ఆ ఒంటరితనంలో నువ్వు దేవుణ్ణి ఆనుకుని జీవించగలిగితే దేవుడు నీ ద్వారా కొన్ని అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడండి. యోఫ్తా యొక్క జీవితం గొప్ప అద్భుతమైన జీవితం. అక్కడ వ్రాయబడి ఉంది, అప్పుడు యోఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిన తన సంగతి అంతయు వినిపించెను. దేవునికి తన యొక్క కష్టము, తన యొక్క శ్రమ అంతా కూడా వినిపించాడటండి. ఒంటరితనం, ఒంటరిగా అయిపోయానే, నన్ను అందరూ వదిలేశారే, నాకెవరు సహాయం చేసేవారు లేరే. అటువంటి పరిస్థితి మన జీవితాల్లో కొన్నిసార్లు ఎదురు కావచ్చు. కానీ ఆ విధంగా ఎదురైనప్పుడు మనం దేవుని ఆనుకుని జీవిస్తే, దేవుని పైన ఆధారపడి మనం జీవించగలిగితే దేవుడు ఎటువంటి అద్భుతాలు జరిగిస్తాడో ఒక చక్కని ఉదాహరణ ఈ యోఫ్తా. యోఫ్తా తర్వాత అమ్మోనీయులతో యుద్ధానికి వెళ్తాడు. కానీ యుద్ధానికి వెళ్లే ముందు దేవునికి ఒక మొక్కుబడి చేసుకుంటాడు. నేను అమ్మోనీయులతో యుద్ధానికి వెళ్తున్నాను, అక్కడ కనుక నాకు విజయం లభిస్తే నా ఇంట్లో నుంచి ఎవరైతే మొట్టమొదట బయటకు వస్తారో వాళ్ళు నేను నీకు బలిగా అర్పిస్తాను అని చెప్పి మొక్కుకుంటాడు. అమ్మోనీయులతో యుద్ధానికి వెళ్తాడు, యుద్ధంలో విజయం పొందుకుంటాడు.
తిరిగి విజయంతో తిరిగి వస్తూ ఉంటే అతని ఇంట్లో నుంచి అతని కుమార్తె బయటకు వస్తుంది. ఏకైక కుమార్తె, ఒక్కతే కుమార్తె. ఆ కుమార్తెను చూడగానే మోకాళ్ళ మీద పడి, అయ్యో నా కుమార్తె, నువ్వు వచ్చావా బయటకి? కానీ దేవునికి ఇచ్చిన మాట వెనక్కి తీసుకోలేక మాట కట్టుబడ్డాడు. యోఫ్తా కుమార్తెని దేవుని కొరకు ప్రతిష్ఠించాడండి. యోఫ్తా కుమార్తె కూడా, నానా నన్ను సంప్రదించకుండా ఒక్క మాట కూడా చెప్పకుండా దేవునికి ఆ విధంగా నువ్వు మొక్కుబడి చేసుకున్నావా అని చెప్పి తండ్రి మీద తిరగబడలేదు. కానీ దేవుని మాటకి తండ్రి మాటకు లోబడి యోఫ్తా కుమార్తె కూడా తాను జీవించినంత కాలం కూడా ఒంటరిగా జీవించింది. దేవుని మందిరంలో తనను తాను దేవునికి అర్పించేసుకుంది. యోఫ్తా యొక్క జీవితం గొప్ప అద్భుతకరమైన జీవితం అండి. ఎప్పుడన్నా సమయం వచ్చినప్పుడు మళ్ళా చెప్పుకుందాం యోఫ్తా గురించి. ఒంటరితనం, దేవుడు కలిగించే ఒంటరితనం, పరిస్థితుల వల్ల ఒంటరితనం, ఏ ఒంటరితనమైనా సరే దేవుని పైన ఆధారపడితే, దేవుని ఆనుకుని మనం జీవించగలిగితే ఎటువంటి అద్భుతాలు మనం చూడగలం. దేవుడు కొన్ని కొన్ని పాఠాలు మనకు నేర్పించాలని చెప్పని ఇష్టపడినప్పుడు మనల్ని ఒంటరిగా ఉంచేస్తాడు. దావీదు రాజుగా అభిషేకించబడ్డాడు, కానీ వెంటనే పోయి సింహాసనం మీద కూర్చోలేదు. సౌలుకి అల్లుడయ్యాడు, కానీ సౌలు దావీదును చంపాలని చేయని ప్రయత్నం లేదు కదా. 14 ఏళ్ల పాటు దావీదు ఒంటరిగా ఉన్నాడు. అడవుల గుండా, అరణ్యాల గుండా, కొండల్లో, గుట్టల్లో. ఆ ఒంటరితనంలో దేవుడు దావీదుకి ఎన్నో పాఠాలు నేర్పించాడు కాబట్టే, నేర్చుకున్నాడు కాబట్టే దావీదు సింహాసనం ఎక్కిన తర్వాత ఈ యొక్క సౌలు యొక్క వంశీకుడు మెఫీబోషెతును చక్కగా పిలిపించి ఆదరించాడు. వెంటనే సింహాసనం ఎక్కితే గనక ఆవేశంలో అందరిని చంపడేసేవాడు. ఆ 14 ఏళ్ల పాటు ఆ యొక్క అరణ్యంలో పాఠాలు నేర్చుకున్నాడు కాబట్టి జనరంజకంగా పరిపాలన చేశాడు దావీదు. దేవునికి విధేయుడిగా జీవించాడు. ఒంటరితనం తోటి వెళ్తూ ఉన్నారా? నాకెవరు సహాయం చేసేవారు లేరని బాధపడతా ఉన్నారా? దేవుని పైన ఆధారపడదామండి. దేవుడు ఎప్పుడు ఎవరిని కూడా చేయి విడిచేవాడు కాదు. ఎందుకంటే మనుషులందరినీ కూడా ఆయన తన పోలికలో చేసుకున్నాడు, తన రూపంలో చేసుకున్నాడు. కాబట్టి నువ్వు ఆయన పైన ఆధారపడితే, ఆయన పైన విశ్వాసం ఉంచితే, ఆయనకు ప్రార్థన చేస్తూ ఆయన్ని అడిగేవాడిగా ఉంటే దేవుడు మన ప్రతి ప్రార్థన కూడా ఆలకించి దేవుడు మనకి సహాయం చేస్తాడు. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.